వెల్కమ్ టు జయ వంటలు. రాండి సేవే రెసిపీ చూపిస్తాను. ఈరోజు మనం రాగి ముద్ద చేపల కూర చేస్తున్నామండి. చేపల పులుసు. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు దొడ్డు బియ్యం తీసుకున్నాను, కడిగాను బాగా. ఎసురు గ్లాసుకు బియ్యానికి వచ్చేసి మనకు దొడ్డు బియ్యానికి రేసిన బియ్యానికి గ్లాసుకు 5 గ్లాసులు నీళ్ళు కడిగి పెట్టుకొని మనకి ఇది మెత్తగా ఉడకాల. నేను 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను. 1/2 కేజీకి 1/2 కేజీ నేను ఇది వేస్తాను. నేను రాగి పిండి వేస్తాను. అందరూ ఎలా వేస్తారో నాకు తెలియదు. నా కొలత ప్రకారం నేను సగం రేషన్ సగం అది వేస్తాను. ఇప్పుడు ఇది బాగా మెత్తగా ఉడకాల. ఉప్పు వేసి ఉడకబెట్టుకుందాము. దీంట్లోకి నేను చేపల కూర వేస్తున్నాను. 2.5 కిలో బొచ్చ తీసుకున్నాను నేను. ఈరోజు అంతా అడగ టైం లేక మా అవతారాలతో చేస్తున్నాము. ఆల్రెడీ మేము చేపల కూర ఆవకాయ పచ్చడి మామిడికాయతో పెట్టాము, ఆల్రెడీ ఉంది. మీకు మళ్ళీ లింక్ ఇస్తాం, లింక్లో చూడండి ఇది ఎలా చేస్తామనేది. ఇది ఓన్లీ పచ్చి మామిడికాయతోనే చేస్తున్నానండి నేను. పచ్చి మామిడికాయ చింతపండుతోనే, ఆవకాయ వేస్తలేను. ఇది చేసిన తర్వాత మీకు చూపిస్తాను. మా అవతారాలు చూడండి. మాకు టైస్తున్నాం ఏమనుకోకుండా వీడియో చూడండి. మా గురించి ఆలోచించద్దండి. ఇప్పుడు ప్రస్తుతానికి మంచి రెసిపీ చూపిస్తున్నాను. ఇందండి మనకి ఇలా మెత్తగా ఉడికిపోయింది. దీంట్లో మనం రాగి పిండి వేసుకోవాలి. ఇట్లా ఇలాగంతా ఇలా అంతా మగ్గాల మనకు. ఇది మగ్గినాక చూపిస్తాం. మళ్ళీ తర్వాత రెడ్గా వస్తుంది. చేపలు కూడా స్టార్ట్ చేసినామని కొన్ని మెంతులు దాంట్లోకి వేయాల్సింది. దండి ఇలాగంతా బాగా మగ్గాలి. చూడు, మగ్గే కొద్దీ కలర్ వస్తుంది. ఇది చూడండి ఇలాగా. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత మనం ఉండగట్టుకుందాము. ఉండలేదు, నేను లాస్ట్లో చూపిస్తాను ఇంకా చల్లగా అయినాక. ఇప్పుడు చేపల కూర చేయాలి కదా, అందుకు ఇది మగ్గిన తర్వాత నేను చూపిస్తాను. చేపల కూర ఇది ముద్ద కట్టి చూపిస్తాను. ఇదండి మనకు రాయి ముద్ద చేపలు మామిడికాయ చేపల పులుసు మనకు రెడీ అయింది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. ఇట్లా పులుసుగా ఉంటేనే రాగి ముద్దలేకి బాగుంటుంది. అన్నీ కరెక్ట్ సరిపోయినాయండి. చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉంది. రాగి ముద్ద ఇలా చేసుకోండి. చిలకడ దుంపలు కూడా చేసామండి. బిజీగా ఉన్నా కూడా ఇవన్నీ ఆఫీస్కి తీసుకెళ్ళడానికండి. అందుకే ఆ కంగారు చేసాము. అందరూ ఇలాగే చేసుకోండి. చేపల పులుసు అయినా నాటుకోడైనా రాగి ముద్దలకి బాగుంటుంది. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిజీగా ఉన్నామండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.